జై శ్రీకృష్ణ అండి. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. అందులో 3 రకాల తపస్సుల గురించి చెప్పారు. తపస్సు అంటే ఏదైనా ఒకటి సాధించడానికి మనం చేసే తీవ్రమైన కృషి లేదా ప్రయత్నం, దీన్ని తపస్సు అంటారు. సో అందులో 3 రకాల తపస్సుల గురించి చెప్పారు. శారీరక, వాంగ్మయ అండ్ మానసిక తపస్సు. సో ఈరోజు వాంగ్మయ తపస్సు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతి. అనుద్వేగకరం వాక్యం, ఎదుటి వ్యక్తిని ఉద్వేగపరిచే విధంగా మాట్లాడకపోవడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడకపోవడం. సత్యం ప్రియహితం చేయత్, సత్యం ఎప్పుడూ నిజాలే పలకాలి. ప్రియహితం, ప్రియమైన ప్రీతికరమైన మాటలు, అంటే ఎదుటి వ్యక్తికి సంతోషపరిచే మాటలు. అలా అని అబద్ధం చెప్పకూడదు, అందుకే ముందే సత్యం పలకాలి అని చెప్పారు. హితం, ఎదుటి వ్యక్తికి మంచి జరిగే మాటలు మనం చెప్పాలి. స్వాధ్యాయాభ్యసనం, సో ఇవన్నీ మనకి కలగాలి అంటే స్వాధ్యాయాభ్యసనం చేయాలి. సొంతంగా సెల్ఫ్ స్టడీ, ఒక గొప్ప చరిత్రని చదవడము, లేదా మన పురాణాలు చదవడము, రామాయణ మహాభారతాలు, అందులో మన శ్రీరాముడు ఎలా నడుచుకునేవారు, ఆయన మాటలు ఎలా ఉండేవి, ఇవన్నీ తెలుసుకుంటే, ఇవన్నీ చదివితే మనం ఈ పైన చెప్పుకున్న ఈ క్వాలిటీస్ మనలో మనం డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని అందుకే తపస్సు అన్నారండి. వీటన్నిటినీ వాంగ్మయ తపస్సు అని ఎందుకు అన్నారు అంటే, చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన వచ్చేవి కాదు. చాలా పట్టుదలతో మనం ప్రయత్నం చేస్తే కానీ ఈ పై చెప్పిన క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోలేము. సో అందుకే దీన్ని తపస్సు అన్నారు. సో ఇది వాంగ్మయ తపస్సు గురించి చెప్పారు కృష్ణుడు మనకి. జై శ్రీకృష్ణ.